హలో ఎవ్రీవన్, అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుంది అన్నది ముందుగానే తెలుసుకుందాం. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. ధాన్యలక్ష్మి రుద్రాని ఆస్తి కోసం మరోసారి అందరి ముందు పంచాయతీ పెడతారు. ఇటు రాజ్, సుభాష్, ప్రకాశం, అటువైపు కనకం, కృష్ణమూర్తి అందరూ హాల్లోనే ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అంటుంది, మామయ్య గారు కోమాలో ఉన్నారు, ఎప్పుడు బయటికి వస్తారు అన్నది ఎవ్వరికీ తెలీదు. నా కొడుకు మాత్రం కష్టపడుతూనే ఉండాలా? నా కొడుకు సుఖంగా సంతోషంగా కోటీశ్వరుడు కావాలి అంటే మా ఆస్తిని మాకు పంచండి బావగారు అని అంటారు. ధాన్యలక్ష్మి, అవునన్నయ్య, అవును, ఎందుకంటే ఈ ఉమ్మడి కుటుంబంలో మీరు చెప్పిందే వేదం. అమ్మ నాన్న ఇద్దరూ ఇప్పటికీ మనందరినీ కంట్రోల్లో పెట్టారు. ఇప్పుడు నాన్న కోమాలో ఉన్నారు, అమ్మ కంట్రోల్లో పెడుతుంది. ఎంతకాలం ఇలా కంట్రోల్గా మీ అందరి దగ్గర చేయి చాపుకొని బ్రతకాలి? మాకంటూ ఒకటి ఉంటుంది కదా, అందుకే ఆస్తి పంచేయండి అని అంటుంది రుద్రాని. రుద్రాని, ఇప్పటిదాకా నీకు మర్యాద ఇచ్చి ఈ ఇంట్లో చోటించినందుకు ఈ ఇల్లు ముక్కలు చేయాలనుకుంటున్నావు. మావయ్య గారు హాస్పిటల్లో కోమాలో ఉన్నా సరే నీకు కనీసం ప్రేమ, అభిమానం, జాలి ఏమీ లేదు. ఆస్తి కోసం ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి నువ్వు కూడా ఆస్తిని తీసుకోవాలనుకుంటున్నావు. అది నీ వ్యక్తిత్వం. ధాన్యలక్ష్మి, ఇప్పుడు చెప్తున్నాను, మామయ్య గారు ఆస్తి తను కోమా నుండి బయటికి వచ్చాక ఒకవేళ మా అందరికీ ఆస్తిని తలో ఇంత ఇస్తే అప్పుడు ఆలోచిద్దాము. ఇప్పుడు ఎవరైనా గొడవ పెట్టారంటే మర్యాదగా ఉండదు అనగానే, సరే అక్క, నీ కడుపు నిండిపోయింది, నీ కోడలు ఇంటికొచ్చింది, నీ కొడుకు సీఈఓ అయ్యారు, అలాగే నీ భర్త నా భర్త మీద తెలివైనవాడు, మీ చేతిలో ఈ ఆస్తి పాస్తులు ఉన్నాయి కాబట్టి మామయ్య గారితో మీరు ఖచ్చితంగా మీకే ఎక్కువగా రాపించుకుంటారు. కాదు, రాయించుకోవడం కాదు, ఈ ఆస్తి మొత్తం మీదేలా చేసుకుంటారు. నా కొడుకు వీధిలో కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు తల్లిగా నేను బ్రతికుండడం ఎందుకు? మామయ్య గారు కోమాలుండి బయటకు వచ్చి మీరందరూ సంతోషంగా ఉండండి, నేనే చచ్చిపోతాను అని చెప్పి చావటం లేదా ఏంటి అని అనుకుంటున్నారు. చూడండి, నేను ఈ ట్యాబ్లెట్లు ఆల్రెడీ 2 వేసేసుకున్నాను, ఇంకొక 2 వేసుకుంటే నేను చస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆపండి, అమ్మ ప్రశాంతంగా నిద్రపోతుంది. అమ్మకి ఇలాంటి విషయాలు తెలిస్తే తను కూడా తట్టుకోలేదు. నిజం చెప్పాలి అంటే ఇలా డబ్బుకి ఆశపడి ఆస్తులు పాస్తులకే విలువలిచ్చే మీతో పాటు మేము ఉండాలంటే మాకు నచ్చటం లేదు. అందుకే రాజ్, లాయర్ని పిలిపించు, ఆస్తిని సమానంగా వాటా వేసేస్తాను అని అంటారు సుభాష్. అన్నయ్య, మరి నాకు ఆస్తిలో వాటా లేదా అని అంటుంది. ఛీ, నువ్వు అన్నయ్య తమ్ముడు అలా ఇలా పిలవద్దు, ఎందుకంటే నిన్ను తెచ్చి పెంచుకోవడమే మేము చేసిన తప్పు అని అర్థమవుతుంది. ఎప్పుడైనా జాలనేది ఎంతవరకు పడాలో అంతవరకే పడాలని ఇప్పుడు ఈ దుగ్గురాల ఫ్యామిలీ అందరికీ చెప్తుంది. డాడీ, మీరు ఆలోచించుకోండి, తొందరపడద్దు. తాతయ్య గారు ఖచ్చితంగా కోమా నుండి బయటకు వస్తారు, మమ్మీ ఎలా వచ్చిందో తను కూడా వస్తారు అనగానే, అంటే నేను ఒక 2 పీల్స్ వేసుకొని చచ్చినా తాతయ్య కోసమే ఆలోచిస్తున్నావు. రాజ్, నీ తమ్ముడి మీద చాలా ప్రేమ ఉందంటావు కదా, మరి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూలీగా ఆటో నడుపుతూ ఉంటే నువ్వు మాత్రం నీ భార్య దగ్గర దొంగతనం చేసి మరీ సీఈఓ అయ్యావు. నువ్వు ఎంత స్వార్థపరుడివో ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరు చచ్చినా పర్వాలేదు, మీకు ఆస్తి కావాలి అని అర్థమైంది అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని, ఆపండి, మీరు చాలా మాట్లాడేశారు. ఈ కుటుంబం కోసం, ఈ కుటుంబం వైపు నేను ఎంత ప్రేమగా ఉన్నాను అన్నది నీకు తెలిసిలా మాట్లాడద్దు. డాడీ, ఖచ్చితంగా ఆస్తి పంపకాలు జరగాలి, కానీ తాతయ్య కోమాలోండి బయటకు వచ్చాక ఏం సమాధానం చెప్తావు అని అంటారు. చూడు, ఈ ఇల్లు వల్లకాడు అయిపోయిందని తాతయ్య కోమాలోకి వెళ్ళకముందే తెలిసి గుండె పగలగొట్టుకున్నారు. అలాంటప్పుడు తాతయ్య గారికి మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు సుభాష్. అలా అయితే ఈ క్షణమే లాయర్ని తెప్పించి మన ఇంటిని
ఆస్తిని మొత్తం వాటాలేసిస్తాను, నాన్నని అమ్మని జాగ్రత్తగా చూసుకుందాము అని అంటారు. ఇక లాయర్ని తెప్పిస్తారు. లాయర్ అన్ని సమానమైన వాటాలు వేస్తారు. చూడండి, ఫ్యాక్టరీ ఒకరిదైతే ఇల్లు ఒకరిదవుతుంది, పలానా చోట మామిడి తోటలు ఒకరిదైతే ఇలా సమాన రేట్లతో సమానంగా దుగ్గిరాల సీతారామయ్య గారు తను రాయకపోయినా అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఉంటారు. అందుకే ఇలా క్రమ పద్ధతిన రాసి పెట్టారు. అలాగే ఈ ఇంటి ఆడపడుచు రుద్రానికి కూడా ఆస్తి వచ్చింది అని చెప్పి లాయర్ ఇక ఆస్తిని వాటాలుగా విభజించి ఎవరి పత్రాలు వాళ్ళు తీసుకునేటట్టు చేస్తారు. ఇక ఇటువైపు ధాన్యలక్ష్మి, అటువైపు రుద్రాని సంబరాల పడిపోతూ ఉంటారు. కావి వస్తుంది, మామయ్య గారు, తాతయ్య గారు నాకు ఈ ఇంటిని అలాగే ఇక్కడున్న మనుషుల్ని చేతిలో పెట్టారు. కానీ నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆస్తి పంపకాలు జరిగిపోయాయి. వద్దు మామయ్య గారు, ఇంకా ఇంకా ఈ కుటుంబంలో ఇంకా ఘోరాలు జరగకూడదు. ఇది అమ్మమ్మ గారికి తాతగారికి తెలిస్తే వారు చచ్చిపోయినట్టుతోనే సమానం అనుకుంటారు అని అంటుంది. ఏం చేయాలి అంటే నాన్నగారు గిరిగీసుకుని ఉన్నారని చెప్పి ఇక్కడున్న వాళ్ళు బెదిరిస్తూ ఉంటే వీళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం అలా చేశానమ్మా. కానీ నేను చేసింది తప్పని నాకు తెలుసు. నాన్నగారు కోమా నుండి బయటకు వచ్చాక నన్ను అపార్థం చేసుకుంటారు, కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితి అని అంటారు సుభాష్. ఇక కావ్య పాపం కోపంగా హాస్పిటల్కి బయలుదేరుతుంది. వదిన, తాతయ్య కోమాలోండి ఎప్పుడు వస్తారు అన్నది పక్కన పెట్టండి, ఇంటిని మీరే నడిపిస్తారు. అలాగే అప్పు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళింది. సంతోషకరమైన రోజులు త్వరలో రాబోతున్నాయని నేను చెప్పాలనుకున్నాను. తాతయ్య ఇలా కోమాలోకి వెళ్తారని అనుకోలేదు అనగానే, కవిగారు మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అంటుంది కావ్య. సరే వదిన, నేను త్వరగా రెడీ అయ్యి వస్తాను అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతారు. ఇక తాతగారి రూములోకి వచ్చేసరికి తాతగారు ఇక ఆక్సిజన్ పక్కన పెట్టి చనిపోయి కనిపిస్తారు కావ్యకి. డాక్టర్ డాక్టర్ అని పిలుస్తుంది కావ్య. ఇక డాక్టర్ అలాగే నర్స్ పరుగు పరుగున వస్తారు. తాతగారు తాతగారు ఆక్సిజన్ని పక్కన పెట్టేసేసి అని అంటుంది. ఓ మై గాడ్, ఆయన కోమాల నుండి బయటికి వచ్చి ఇక ప్రాణాలు తనంతటి తనే తీసుకున్నట్టున్నారు, ఆక్సిజన్ తీసుకొని ప్రాణాలు వదిలేశారు అని అంటారు డాక్టర్. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును మేడం, ఎందుకంటే తను కోమాలోకి వెళ్ళారు, బయటికి ఎప్పుడొచ్చారో ఎవరూ చూసుకోలేదు, కానీ తను దేనికోసమో ఆలోచించి ప్రాణాలు వదిలేశారు, తన తీరు అలా ఉంది అని అంటారు. ఒక్కసారిగా తాతయ్యని చూస్తుంది. అలాగే తన వైపు చూసినట్టు అనిపిస్తుంది. తాతయ్య అని గట్టిగా అరిచి మీద పడి ఏడుస్తూ ఉంటుంది కావ్య. ఇక డాక్టర్ అంటారు, చూడండమ్మా, తను దేనికోసం వచ్చారో అది పూర్తయింది, మీరు ఎంత బాధపడినా తిరిగి రారు. దుగ్గిరాల సీతారామయ్య గారు నిజం చెప్పాలంటే మేము ఫ్యామిలీ డాక్టర్. తను ఈ పరిస్థితిలో ఉన్నందుకు మేము చాలా అంటే చాలా ట్రై చేశాము. తనంతటి తనే ఆక్సిజన్ తీసుకొని చనిపోయారని అర్థమవుతుంది అని అంటారు డాక్టర్. ఇక కావ్య తట్టుకోలేకపోతుంది. తాతయ్య మీరు ఎందుకు చనిపోయారో నాకు అర్థమైంది. మీరు స్థాపించిన ఆ ఇల్లు 3 ముక్కలు అయిపోయింది. అది మీ మనసుకి అర్థమైపోయి మీరు చచ్చిపోయారు. తాతయ్య నన్ను క్షమించండి, తాతయ్య నన్ను క్షమించండి. దుగ్గిరాల ఇంటిని ముక్కలు చేయను అని చెప్పి మాట ఇచ్చాను, కానీ మీరు నా మాటని అని చెప్పి బాధపడుతూ ఉండగానే ఇక ఇటువైపు నర్స్ మీ వాళ్ళని త్వరగా వచ్చి ఇక్కడ అనగానే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయడానికి ఇక వాళ్ళందరూ రావాలని చెప్పడంతో కావ్య ఎలా చెప్పాలో అర్థం కాదు. రాజ్కి ఫోన్ చేస్తుంది. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు, మెసేజ్ పెడుతుంది. పరుగు పరుగున వస్తారు. తాతయ్య తాతయ్య అని ఏడుస్తూ ఉంటారు రాజ్. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోతుంది దుగ్గిరాల సీతారామయ్య మరణంతో. ఇక ఇందిరాదేవి మనిషి కాకుండా ఏడుస్తూనే ఉంటుంది. ఈ వయసులో నాకు 5వ వెళ్ళిపోవాలని ఉందని చెప్పినా ఎందుకు నాకు అన్యాయం చేశావు బావా? ఎందుకు? పిల్లలు మోసం చెయ్యొచ్చు, ఆస్తి కోసం ఆరాటపడచ్చు, కానీ మన భార్యాభర్తల బంధంలో ఎప్పుడు ఆస్తి పాసులు ఆశలు లేవు.
అప్పటి నుండి ఇప్పటిదాకా ఒకేలా ఉన్నాము. నాకెందుకు నువ్వు అన్యాయం చేసి వెళ్ళిపోయావు? ఈ వయసులో మీరు లేకుండా నేను ఉండడమేంటి? నేను చచ్చిపోతాను అని చెప్పి పాపం చిట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇక అపర్ణాదేవి అలాగే కావ్య అందరూ అమ్మమ్మ గారిని ఓదారుస్తూ ఉంటారు. దుగ్గిరాల సీతారామయ్య గారి శకం పూర్తవుతుంది. ఇక దుగ్గిరాల ఇంటి నుండి ఒక అతను చనిపోయారు. ఇక పెద్ద సంస్కరణ సభ పెట్టి ఇక దుగ్గిరాల సీతారామయ్య గారికి పెద్ద వాళ్ళంతా సంతాప సభ తెలియజేస్తారు. సంతాప సభ పూర్తయిపోతుంది. ఇటువైపు అప్పు ట్రైనింగ్లో ప్రతిరోజు ఫోన్ చేసి ఇంకొక 2 monthsలో వస్తాను, తాతయ్య చనిపోయాడని తెలీదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్తో. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో ఉంటారు. కావ్య అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది. అందరూ చాలా డల్గా ఉంటారు. సీతారామయ్య గారి ఫోటో హాల్లో పెద్దదిగా చేయించి దానికి దండ వేస్తారు సుభాష్. అందరూ ఇక నమస్కారం చేసి హాల్లో కూర్చోగానే, అయిపోయింది కదా, నాన్నగారు కోమాలోండే బయటపడ్డారు. ఇదిగో ఈవిడ గారు వెళ్ళి ఇక్కడున్న సమస్య చెప్పినట్టున్నారు, అందుకే చనిపోయారు అని అంటుంది. రుద్రాణి గారు, డబ్బు పిచ్చితో ఇంట్లో వాళ్ళ సంబంధాలను నాశనం చేసే మీలాంటి ఆడది ఇంట్లో ఉన్నంతకాలం ఇలాగే అర్థమవుతుంది అనగానే, ఓ అవునా, సరే అలా అయితే ఆస్తి పంపకాలు జరిగాయి. ఇదిగో ఇక్కడున్న ఇంటిని ధాన్యలక్ష్మి పేరు మీదకి, అంటే ప్రకాశం అన్నయ్య ధాన్యలక్ష్మికి ఇచ్చేశారు. ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి? డబ్బు మీద మీకు ఆశ లేదు కదా అని అంటుంది రుద్రాణి. అంటే ఏమంటావు రుద్రాణి అని అంటుంది అపర్ణాదేవి. అయ్యో వదినా, ఆస్తి పంపకాలు జరిగిపోయాక ఇంకా మీరు ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. చిన్నన్నయ్య చిన్న వదినది ఇప్పుడు ఈ ఇల్లు మీరు అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అత్త ఏం మాట్లాడుతున్నావు అనగానే, కరెక్ట్గానే మాట్లాడింది రాజ్. రుద్రాణి, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇది ఇప్పుడు నా ఇల్లు అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మా అని అంటారు కళ్యాణ్. ఒరే కళ్యాణ్, నీలా నాలా మీ నాన్నలా ఉంటే ఎప్పటికీ ఆటోలో లేకపోతే ఎవరి దగ్గర ఊడిగం చెయ్యాలి. ఇప్పుడు ఆస్తి పంపకాలు అయ్యాయి, మావయ్య గారు చనిపోయారు. ఇప్పుడు ఎవరు కావాలంటే వారు అత్తయ్యని చూసుకోవచ్చు. మీ దగ్గర ఒక నెల రోజులు, నా దగ్గర ఒక నెల రోజులు అంతే. ఒకవేళ డబ్బులు ఇస్తాను, మీ దగ్గరే శాశ్వతంగా ఉంచుకోండి అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి చెంప పగలగొడుతుంది అపర్ణాదేవి. చూడు, ఇన్ని రోజులు నిన్ను తోటికోడలుగా కాకుండా చెల్లిగా అనుకున్నాను. రుద్రాని చెప్తూ ఉంటే నువ్వు వాడుతున్నావు అనుకున్నాను. కానీ డబ్బు, నగలు, ఆస్తులు ఇంత పిచ్చెక్కి తిరుగుతున్నావని నేను అస్సలు అనుకోలేదు. మానవ సంబంధాలనే తప్పుగా అర్థం చేసుకునే నీలాంటి వారి దగ్గర ఉండడం మాదే తప్పు. చూడు ధాన్యలక్ష్మి, మామయ్య గారు ఆస్తిపాస్తును సంపాదించి అందరం రాయలుగా బ్రతకాలని కోరుకున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను, నీకు ఎన్ని ఆస్తులు వచ్చాయో అవన్నీ కరిగిపోతాయి. రూపాయి లేకుండా రోడ్డు మీద ఉంటావు. అప్పుడు నువ్వు ఏం కోల్పోయావని తెలుస్తుంది. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. డబ్బు లేని వారు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకో. ఏమండి రాజ్, కావ్య, అత్తయ్య గారు మీరు మాతోనే ఉండండి అనగానే, అపర్ణ, నేను మీ మధ్య ఉన్నా ఇంతకుముందు మీరు తగువులు ఆడుతుంటే సర్ది చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నా బలం పోయింది. ఒకటి మాత్రం చెప్పగలను, నేను బ్రతికున్నా శవం లెక్కే అని అంటారు అమ్మమ్మ గారు. అమ్మమ్మ, అంత మాట అనద్దు. తాతగారు కోమాలో ఉన్న మన ఇంటి పరిస్థితిని తను అర్థం చేసుకొని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా గొడవలు పడుతూ ఉంటే పైన ఉన్న తాతగారి ఆత్మ శాంతించదు. అందుకే మనం వెళ్ళిపోదాము అని అంటుంది కావ్య. ఇక అపర్ణాదేవి, సుభాష్ అలాగే ఇందిరాదేవి, రాజ్, కావ్యలు ఇంటి నుండి బయటికి వస్తూ ఉంటారు. తాతగారి ఫోటోతో సహా బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఇటువైపు రుద్రాని సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి రుద్రాని, నీకు స్పెషల్గా చెప్పాలా అనగానే, అదేంటి చిన్నదినా, వెళ్ళేది వాళ్ళే కదా అనగానే, అవసరం లేదు. ఎందుకంటే నీలాంటి దాని మాటలు ప్రతిరోజు వింటే ఖచ్చితంగా నా కొడుక్కి
నా భర్తకి దూరం అయిపోతాను. రాహుల్, స్వప్న, రుద్రాని మీరు కూడా బయటికి వెళ్ళండి అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మ చిన్నదినా, నేను ఎలాగైనా పంచ్ పెట్టాలనుకున్నాను, కానీ నువ్వే నాకు ఇస్తావా? ఎంతకాలం ఈ ఇల్లు మొత్తం నేను సొంతం చేసుకుంటాను, నీకు చిల్లు గవ్వ లేకుండా చేస్తాను, నీతో బిజినెస్లు పెట్టించి నిజంగా నేను లాభాలు పొంది నిన్ను రోడ్డు మీదకి లాగేస్తాను. ఇదే ఈ రుద్రాని ఆడుతున్న ఆట అని చెప్పి, ఇంకా ఏం బయలుదేరుతావు, ఇల్లు చూడమని చెప్పాను కదా అనగానే, మమ్మీ నాకు హోటళ్ళు పబ్బులు మాత్రమే తెలుసు, ఇల్లు తెలీదు అనగానే, ఛీ మీలాంటి వారితో నేను బయట ఉండాలంటే అసహ్యం వేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, నేను మీలా ఎప్పుడు డబ్బు పిచ్చిదాన్ని కాదు, అందుకే ముందుగానే ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పి అంటుంది స్వప్న. ఇక స్వప్న, రాహుల్, రుద్రాని కూడా ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత ఇక రాజ్ ఆఫీస్కి చేరుకుంటారు. ఆఫీస్లో మార్పు వస్తుంది. ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం ఈ మార్పుకి కారణమని చెప్తారు. సగం మీది సగం వాళ్ళది కాబట్టి వాళ్ళ తరపు స్టాఫ్ వేరుగా ఉంటారు, మీ తరపు స్టాఫ్ వేరుగా ఉంటారని శృతి పాపం చెప్పడంతో రాజ్ ఉలిక్కి పడతారు. పిన్ని, నువ్వు ఇంతగా మారిపోతావని అనుకోలేదు, కానీ ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది, ఏదో తెలుసుకోలేకపోతున్నాను అనగానే, సార్ మీరు తాతగారు చనిపోవడంతో 20 రోజులు ఆఫీస్కి దూరమయ్యారు, ఆఫీస్లో సంతాప సభలు జరిగాయి, అందుకే మన దగ్గర నుండి అదే గుడిలో ఆభరణాలు వచ్చే ఛాన్స్, డిజైన్స్ అన్నీ ఉన్నా ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మీరు కీడులో ఉన్నారు కాబట్టి గుడి ఆభరణాలు వాళ్ళకే అప్పగించాలని చెప్పి మన డిజైన్స్ని వాళ్ళ కంపెనీలో పెట్టి వాళ్ళు ఆభరణాలు చేస్తున్నారు అనగానే, వాట్ శృతి, ఏం మాట్లాడుతున్నావు? మన డిజైన్స్తో వాళ్ళ కంపెనీ నుండి వెళ్ళడం ఏంటి? ఇదంతా ఎవరు చేశారు అనగానే, సార్ కావ్య మేడం ఉంటే ఏదో ఒకటి చేసేవారు, కానీ మీరు అలా చేయలేదు. ఇప్పుడు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు గుడి ఆభరణాలు మన డిజైన్స్తో తయారు చేస్తున్నారు అంటే సగం పేరు మనది, సగం పేరు వాళ్ళది. కానీ ఒకటి మాత్రం నిజం సార్, కావ్య మేడం ఎప్పటికీ ఇలా చేసేవారు కాదు, అందుకే కావ్య మేడం అంటే మాకు గౌరవం. మీరంటే ఎప్పుడు చిన్న చూపు లేదు, ముందు జాగ్రత్త ఆశపడాలనే, ముందు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. ఇప్పుడు వాళ్ళని మీరు క్వశ్చన్ వేయలేరు సార్, ఎందుకంటే మీరు ఆభరణాలు రేపట్లోగా పూర్తి చేయలేరు కాబట్టి. అందుకే వాళ్ళు వారం రోజుల్లో ఆభరణాలు పూర్తి చేసి ఈరోజు మేళ తాళాలతో ఆ క్లయింట్ ఉన్న ఊరికి వెళ్ళి ఆభరణాలు అప్పగిస్తారు, ఎవ్వరూ చూడకుండా. ఇదంతా కావ్య మేడం ఉంటే జరిగేది, కానీ మీరుండడం వల్లే జరగలేదు. మీరు నన్ను ఉద్యోగం నుండి తీసేసినా పర్వాలేదు, నిజం మాత్రం చెప్తున్నాను అని చెప్పి శృతి అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.